వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దీని ముందు మనకి ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. యేసు ప్రభు వారు ఈ భూమి మీద సంచరిస్తూ అనేక విషయాలు బోధిస్తూ ఆ శిష్యులకు తెలియచేస్తూ అనేక విషయాలు మర్మాలను తెలియచేస్తూ ఉపమానం రీతిగా వాక్యాలను తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా ఆయన శిలువ మరణానికి అప్పచెప్పక ముందుగా శిష్యుల నిమిత్తమై వారు ప్రత్యేకముగా దేవుని కృప పొందుకోవాలని, దేవుని సన్నిధిని వారు కలిగి ఉండాలని, దేవునితో సహవాసం చేసిన విధానము వారు ఇంకా జీవితాంతము వారు పాటిస్తూ ఉండాలని వారికి హెచ్చరికలు బోధ చేస్తూ ఉన్నారు. వారి కోసమే దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నారు. మీ హృదయములను కలవరపడనీయకుడి అని తెలియచేస్తున్నారు. మనకు కూడా ఈ మాట తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే మనము ప్రతి విషయానికి కలవరపడుతూ ఉంటాము, దేవుని నమ్ముతూ ఉన్నాము, దేవుని ప్రార్థిస్తూ ఉంటాము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాము, కానీ ప్రతి విషయానికి కలవరపడుతూ ఉంటాము. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందుగా మనం చేసేది కలవరపాటు. ముందుగా మనము దేవుని మీద ఆధారపడము, దేవుణ్ణి ఆనుకోము, దేవుణ్ణి మన సమస్యను దేవునికి అప్పచెప్పం, మనం కలవరపడుతూ ఉంటాము. యేసు ప్రభువు ఈ ఉదయకాలంలో మనకు కూడా ఈ విషయం తెలియజేస్తున్నారు. మీ హృదయములను కలవరపడనీయకుడి. మనము కలవరపడడం వలన మన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేము, మన కలవరపడడం వలన మనమేమి సాధించలేము, మనము కలవరపడడం వలన మన ఆరోగ్యాలు బాగు చేసుకోలేము. మన సమస్య ఏదైనా దేవుని ఎదుట మనం సమర్పించినప్పుడు, దేవునికే సమర్పించుకుని ఆ చిక్కును మనము దేవుని పాద యొద్ద పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ సమస్య అంతా సాల్వ్ అవుతుంది. మన హృదయాలు కూడా కలవరపడకుండా దేవుని యందు ఆనందంతో నిబ్బరంగా ఉంటాయి. ఏ సమస్య వచ్చినా దేవుడే దాన్ని సాల్వ్ చేస్తాడు. పిల్లల విషయాల్లో పిల్లలు చదవట్లేదని, పిల్లలు ఎగ్జామ్స్ సరిగ్గా రాయట్లేదని మనమేమైనా కలవరపడినా అది కూడా మన వలన ఏమీ కాదు. మనం కలవరపడితే పిల్లలు అస్సలు చదవరు. అది దేవుని పాదాల యొద్ద పిల్లల్ని సమర్పించి, దేవా వీరిని నువ్వు జ్ఞాపకం చేసుకుని వీరిని ఆశీర్వదించు ప్రభువా అని పిల్లల విషయంలో మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన కలవరమును తీసేస్తాడు, పిల్లలకి విజయాన్ని ఇస్తాడు ఎగ్జామ్స్ సమయంలో. అదే విధముగా వారి భవిష్యత్తు విషయంలో కూడా, యవనస్తుల భవిష్యత్తు విషయంలో కూడా మనం ఏమాత్రము కలవరపడినా మనం ఏమీ సాధించలేమని మనకు బాగా తెలుసు. మన సమస్తము మన దేవుని యొద్ద సమర్పించుకొని మన యవనస్తుల విషయాల్లో, వారి భవిష్యత్తు విషయాల్లో, వారి ఉద్యోగాల విషయాల్లో, వారి వివాహ విషయాల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన ప్రతి కలవరమును తీసేస్తాడు, ప్రతి ఇరుకు నుండి మనకి విశాలత కలుగు చేస్తాడని వాక్యము మనకి తెలియజేస్తుంది. యేసు ప్రభు వారే చెబుతున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన కలవరం అంతా తీసేస్తాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన తొందరపాటంతా తీసివేస్తాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పనులన్నీ యేసు ప్రభు వారు జరిగిస్తారు, మనకి క్షేమాన్ని సంతోషాన్ని ఇస్తారు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు ఏ కలవరంతో ఉన్నా కానీ దాని అంతటిని తొలగించడానికి వారు మిమ్మల్ని ఆశ్రయించి మీ నుండి దీవెనలు పొందుకొని సంతోషకరమైన జీవితం గడిపే భాగ్యము చూస్తున్న బిడ్డలందరికీ దయచేయమని, ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను మీరు విశేషముగా ఆశీర్వదించి నైనా దీర్ఘాయుతో వారిని తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.